సో పవన్ ఏంటి గారు చెప్పండి. అసలు కేంద్రం నుంచి ఎవరైనా చెప్తే బాగుండదంటారా? ఎందుకంటే ఈ విధంగా ఊరికే మాట్లాడుతున్నారా? సరే ఎవ్వి నమ్మకండి. సో ఇప్పుడు ఇది విషయం, అమరావతి రాజధాని అని చెప్పి అక్కడి నుంచి ఎవరైనా మాట్లాడితే ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుందంటే మన పవన్ గారు ఆయన సొంత చెల్లెలు, ఆమె ఆ, చెల్లెలు ఉంది కదా మన జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు అవును. షర్మిల. షర్మిలే అతను ఒక జోకర్ ఇట్లాంటి బఫూన్ల మాటలకి స్పందించాల్సిన అవసరం ఏంటని ఎంత పరిపక్వత చెప్పిందండి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి కనుక మాట్లాడిన మాటలకి కనుక కేంద్రం కనుక స్పందిస్తే కేంద్రం విలువ కూడా ఉండదండి. మ్మ్. ఎందుకంటే రోజు అతను గంట గంటకి నిమిషానికి మాట మార్చి మాట్లాడుతున్నాడు. ఇటువంటి బఫూన్లు దేశంలో అనేక మంది మాట్లాడతారు. ఈ మాటలన్నిటికీ కేంద్ర స్థాయిలో ఎవరన్నా ప్రతినిధి కానీ నాయకుడు కానీ మాట్లాడితే వాళ్ళు కూడా ఈ స్థాయికి దిగజారిపోతారండి. కాబట్టి ఎవరు స్పందించాల్సిన అవసరం లేదండి. స్పందించాల్సింది ప్రజలే స్పందించారు. స్పందించడంలో కూడా మామూలు స్థాయిలో స్పందించలేదు కదండి. 24 ఎన్నికల్లో ఎవరైతే బూత్ లోకి వెళ్ళారో ఎంత గుణపాఠం చెప్పాలో అంతా చెప్పారు. అట్లాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇతన్ని ఇక చర్చిలో మాట్లాడుకోవటం కూడా ఇంకా అనవసరం అండి. ఒక మానసిక స్థితి బాగున్న వ్యక్తులు, మనుషులు మానసిక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు మాట్లాడితే స్పందించాలి. కానీ సైకోలు లేకపోతే మతి స్థిమితం లేని వ్యక్తులు ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా వ్యవహరించే వ్యక్తులు ఇప్పుడు మనం ఊళ్ళలో చూస్తూ ఉంటాం. కొంతమంది బజార్లో తిరుగుతా ఎవడు ఎదురొస్తే వాడిని తిడతారు. అసలు ఎవడో గుర్తొస్తే కూడా వాడిని తిట్టుకుంటూ వెళ్తారు. వాడికి ఎవడన్నా సమాధానం చెబుతాడండి? ఇది కూడా అంతే. ఈ ప్రజలు కూడా నిన్న కొంతవరకు అంతకుముందు మాట్లాడిన మాటలు సరి చేసుకున్నారని అనుకున్నారు. కానీ అతనిలో ఉన్న అది తగ్గలేదు, ఆ ప్రకోపం తగ్గలేదు మనిషిలో. అతను ఏదైనా దీర్ఘకాలికమైనటువంటి సమస్యతో బాధపడుతున్నాడేమో. ఇలాంటి ప్రతిపాదన చేసినందుకే నాయకులందరూ నోళ్లు కొట్టుకున్నారు. ఇంతకు ముందు మళ్ళీ పునరుద్ఘాటన చెప్పి రేపు ఎన్నికలకు ఇదే ప్రధానాంశంగా వెళ్ళబోతున్నానని ఆయన సొంత మరణ శాసనాన్ని ఆయన లిఖించుకున్నప్పుడు ప్రజలు మాత్రం ఏం చేస్తారండి? నాయకులు మాత్రం ఏం చేస్తారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విఘ్నత వహించారు. కిందసారి కూడా ఎవరు ఊహించలా. ఒకసారి అద్దించి అవకాశం ఇచ్చారు. కానీ ఇతను చేసినటువంటి దుష్పరిపాలన, నియంత పరిపాలన, పిచ్చి పరిపాలన, తుకలక పరిపాలన అన్ని చూసిన తర్వాత రైట్. ఓకే. ఎక్కడెక్కడ ఓకే పాత్రలు పెట్టాలో కూడా అన్ని సార్ వార్తలు పెట్టి ఓకే. తీసుకున్న